నమస్తే, వెల్కమ్ టు ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో SA2 మార్క్స్ కొత్తగా వచ్చిన లీప్ యాప్లో ఎలా ఎంట్రీ చేయాలో ఇక్కడ చూపిస్తున్నాను. ముందుగా లీప్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి రెండు సెక్షన్లు కనిపిస్తాయి, స్టూడెంట్, డిపార్ట్మెంటు. ఈ డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేయాలి. డిపార్ట్మెంట్ సెక్షన్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 6 ఆప్షన్స్లో స్టూడెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి. స్టూడెంట్ ట్యాబ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ 4 కనిపిస్తున్నాయి కదా, అందులో చివర యాక్షన్స్ అని ఉంది కదా, ఆ యాక్షన్స్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఈ విధంగా మనకి 5 టైల్స్ కనిపిస్తాయి. ఇందులో స్టూడెంట్ అసెస్మెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇందులో మళ్ళీ మనకి 4 టైల్స్ కనిపిస్తాయి. దీంట్లో 4వ టైల్ చూస్తే స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్, యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ అని వస్తుంది. మీరు క్లాస్ టీచర్గా అన్ని సబ్జెక్టులకి మార్క్స్ ఎంటర్ చేయాలంటే క్లాస్ టీచర్గా లాగిన్ అవ్వాలి, క్లాస్ టీచర్గా ఎంటర్ అవ్వాలి. లేదు సబ్జెక్ట్ టీచర్గా ఒక సబ్జెక్టుకి మాత్రమే మార్క్స్ వేయాలంటే సబ్జెక్ట్ టీచర్గా లోనకి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ టీచర్గా వెళ్ళాలంటే ఈ విధంగా సబ్జెక్ట్ టీచర్ మీద క్లిక్ చేసి అకాడమిక్ ఇయర్ మనకు కనిపిస్తుంది గ్రీన్ కలర్లో హైలైట్ అయ్యి. కింద చూస్తే మనకి SEMP 1, 2, 3, 4 కనిపిస్తున్నాయి కదా, అలాగే SA1, SA2 కనిపిస్తున్నాయి, ప్రీ ఫైనల్ కూడా కనిపిస్తుంది. మనం ఇప్పుడు SA2 మార్క్స్ వేయాలి కాబట్టి SA2 టైల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి కింద తెలుగు, ఇంగ్లీష్ అని 2 మీడియంస్ కనిపిస్తాయి. స్టూడెంట్ ఏ మీడియంలో ఎగ్జామ్ రాశారో ఆ మీడియంని ఎంచుకోవాలి. స్టూడెంట్ ఇంగ్లీష్ మీడియంలో రాసి ఉన్నట్లయితే ఇంగ్లీష్ మీడియంని ఎంచుకొని కింద క్లాస్ని ఎంచుకోవాలి. మీరు ఏ క్లాస్ మార్క్స్ అయితే ఎంట్రీ చేయదలిచారో ఆ క్లాస్ని ఎంచుకోవాలి. ఈ విధంగా క్లాస్ ఎంచుకున్న తర్వాత సెక్షన్ అడుగుతుంది. ఇక్కడ A, B ఇలా సెక్షన్స్ చూపిస్తున్నాయి కదా, మీరు ఏ సెక్షన్ పిల్లల యొక్క మార్క్స్ ఎంట్రీ చేయాలంటే A మీద క్లిక్ చేయాలి. లేదు B సెక్షన్ పిల్లల యొక్క మార్క్స్ ఎంటర్ వేయాలంటే B మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా A మీద క్లిక్ చేశాక మనకి కింద సెక్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూసినట్లయితే మనకి సెలెక్ట్ స్టూడెంట్ అని కనిపిస్తుంది. ఆ బటన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఈ విధంగా నేమ్స్ కనిపిస్తాయి. ఆ నేమ్స్ మీద క్లిక్ చేసి ఆ పిల్లల యొక్క మార్క్స్ని ఎంట్రీ చేసి సబ్మిట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తదుపరి తాజా వీడియోల కోసం మన ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత స్టూడెంట్ నేమ్ ఎంచుకుంటాము. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ సైన్స్ మ్యాప్ అయిన సబ్జెక్ట్ కనిపిస్తుంది మనకి. మీరు ఏ సబ్జెక్టు మ్యాప్ అయిందో ఆ సబ్జెక్ట్ కనిపిస్తుంది. సబ్జెక్ట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. ఒకవేళ విద్యార్థి పేరుని, ఐడిని చెక్ చేసుకున్న తర్వాత విద్యార్థి కానీ ఒకవేళ ఎగ్జామ్కి అటెండ్ కాకపోతే అలాగే ఉంచాలి, నాట్ అటెండెడ్ అని. అటెండ్ అయినట్టయితే కనుక దీన్ని ఎనబుల్ చేయాలి. అప్పుడు కింద మళ్ళీ ఎగ్జామ్ ఏ మీడియంలో రాశారో అడుగుతుంది. ఇంగ్లీష్, హిందీ, కన్నడ అండ్ ఒరియా మీడియం అడుగుతుంది. ఏ మీడియంలో రాస్తే ఆ మీడియంని సెలెక్ట్ చేసుకోవాలి. మెజారిటీ మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో రాస్తున్నారు కాబట్టి ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ AS1, AS2 అడుగుతుంది. AS1 మీన్స్ అకాడమిక్ స్టాండర్డ్, అకాడమిక్ స్టాండర్డ్ 1, అకాడమిక్ స్టాండర్డ్ 2. ఇక్కడ 6th క్లాస్ పిల్లలకి 2 స్టాండర్డ్స్ మాత్రమే అడగడం జరిగింది. ఒక్కో స్టాండర్డ్ 40 మార్క్స్కి, టోటల్ మార్క్స్ 80కి. ఈ విధంగా 2 అకాడమిక్ స్టాండర్డ్స్లో మార్క్స్ వేసిన తర్వాత కింద కనిపిస్తున్నటువంటి సేవ్ అనే ఈ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనం సేవ్ అనే బటన్ క్లిక్ చేయకముందు ఈ 2 టైల్స్ మీద కూడా 2 అకాడమిక్ స్టాండర్డ్స్ మార్క్స్ వేసిన తర్వాత మనం పైన చెక్ చేసుకోవాలి టోటల్ మార్క్స్. 2 అకాడమిక్ స్టాండర్డ్స్ యొక్క టోటల్ మార్క్స్ పైన ఈక్వల్ అయినట్టయితే, టాలీ అయినట్టయితే కింద కనిపిస్తున్న సేవ్ బటన్ మీద క్లిక్ చేయాలి. సేవ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మార్క్స్ అప్లోడ్ అవుతాయి.
అలాగే సేవ్డ్ సక్సెస్ఫుల్లీ లేదా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తాయి. దాంతో ఒక విద్యార్థి యొక్క ఒక సబ్జెక్ట్లోని మార్క్స్ ఎంటర్ చేసే ప్రక్రియ పూర్తయినట్లే. ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరమని అనిపిస్తే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే అందరికీ షేర్ చేయండి. తదుపరి తాజా వీడియోల సమాచారం కోసం మన ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.